కరీంనగర్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొద్దిగా సౌండ్ పెంచాలి. జై తెలంగాణ. ఇక్కడికి వెళ్ళి నడవట్లేదు. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి కాబోయే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ పోయినపల్లి వినోద్ కుమార్ గారికి, గౌరవనీయులు మా కరీంనగర్ భీముడు మా అన్నగారు, కరీంనగర్ భీముడు గారు, తెలంగాణ భీముడు మా కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్నగారు గంగుల కమలాకర్ గారు, గౌరవనీయులు తమ్ముడు హుజూరాబాద్ శాసనసభ్యుడు ఇప్పటిదాకా మమ్మల్ని తన మాటతో ఉత్తేజితులు చేసిన మా తమ్ముడు యువకుడు, ఉత్సాహవంతుడు, మరి మాటసారి ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అన్నాడు. భవిష్యత్తులో ఏమైనా ఆలోచనలు ఎవరు కానీ సోదరుడు మా తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన మానకొండూరు మాజీ శాసనసభ్యులు సోదరులు మా అన్న రసమయ్య బాలకృష్ణ గారు, గౌరవనీయులు వేములవాడ నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొని స్వల్ప తేడాతో ఓటమి పాలైన గౌరవనీయులు శ్రీ చెల్మేడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవ చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు అన్న సుంకే రవిశంకర్ గారు, గౌరవనీయులైన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి మంచితనాన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకొని అద్భుతంగా బ్రహ్మాండంగా మరి ప్రజల మనసు గెలుచుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మన స్వల్ప తేడాతో ఓటమి పాలైన ప్రజల్లోనే ఉంటున్న మా అన్న ఒడిదల సతీష్ బాబు గారు, గౌరవనీయులైన జిల్లా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు జీవి రామకృష్ణారావు గారు, అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా శాసన మండలి మాజీ సభ్యులు కర్నే ప్రభాకరణ గారు, మన గౌరవనీయులైన 5 జిల్లా పరిషత్ చైర్మన్లు ఇక్కడ ఉన్నారు. ఒక్క పార్లమెంట్ పరిధిలో 5 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు. మనకు కరీంనగర్ జడ్పీ చైర్మన్ సోదరి విజయమ్మ గారు, సోదరి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత గారు, మన సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారు, సోదరులు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుధీర్ గారు, గౌరవనీయులు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, కరీంనగర్ మేయర్ సోదరులు సునీల్ రావు గారు, రామగుండం మాజీ శాసనసభ్యులు సోదరులు కోరుకంటి చందర్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ అధ్యక్షులు, ఇంకా నేను ఎవరో పేర్లు చెప్పలేదు మరి, ఇంకా చాలా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు నగర మాజీ మేయర్ సోదరులు సర్దార్ రవీందర్ సింగ్ గారు, ఇంకా నేను ఎవరెవరో పేర్లు అయితే చెప్పలేదు, వాళ్ళు మనుషులనే చెప్పుకోండి బయటికి తిట్టకూడదు. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున కరీంనగర్ లోక్సభ పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన కరీంనగర్ బలగం మొత్తానికి హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి సామాజిక మాధ్యమాల్లో బ్రహ్మాండంగా విజృంభించి వీరోచిత పోరాటం చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చటలు పట్టిస్తున్న మా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు, సోషల్ మీడియా కన్వీనర్లుగా భారత రాష్ట్ర సమితికి బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్న మా తమ్ముళ్ళు సతీష్ రెడ్డి గారు, మన్నే కృష్ణాంత్ గారు, ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన తమ్ముడు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది 2001లో పార్టీ పుట్టినాడు
ఆనాడు ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో పార్టీ పుడితే మొట్టమొదటి సమావేశం జరిగింది. ఆనాడు ఉద్యమానికి ఊపిరి ఊదింది, ఊపిరి పోసింది ఇదే కరీంనగర్ గడ్డ SRR కాలేజీలో. ఆనాడు 2 లక్షల పైచిలకు తెలంగాణ ప్రజలు కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది, తెలంగాణ నినాదం సజీవంగా ఉంది, తెలంగాణ కావాలన్న కోరిక బలంగా ఉంది దేశం మొత్తానికి చాటి చెప్పిన సందర్భం ఆ సింహగర్జన ద్వారా ఆనాడు SRR కాలేజీలో జరిగిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2001లో ఉద్యమానికి ఊపిరి పోసిన 2006లో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో ఆనాడు మళ్ళీ ఒకసారి 2 లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పినా అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనం. 2009లో ఆశలు ఖతమైపోయినాయి, ఇక అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి. 45 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లే గెలిచింది. ఇక అయిపోయింది కేసీఆర్ పని, టీఆర్ఎస్ పని, తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు 2009 నవంబర్ 29 నాడు అల్గనూరులో అగ్గి అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను నిన్న గుర్తు చేస్తాను. కేసీఆర్ గారి నిరాహార దీక్ష రోజు అల్గనూరులో ఆయన అరెస్ట్ కాగానే తెలంగాణ అంతా అగ్గెట్టుకున్న విషయం మీకు తెలుసు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా చిత్ర విచిత్రమైన అనుభవాలు. కానీ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నిక, మొన్న డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితం మనకు నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద హతాశమైపోయే ఫలితం కాదు, మనం ఏదో ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునేంత బాధాకరమైన ఫలితం కాదు. కొంతమంది మిత్రులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ముఖ్యంగా సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెలు మీరు భావోద్వేగంతో ఉంటారు. ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్ళు కానీ తర్వాత వచ్చి చేరిన తమ్ముళ్ళు కానీ ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది మీకు కేసీఆర్తో, తెలంగాణతో, మన పార్టీతో. అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు నేను చూసినాం, ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొంతమంది పోస్టింగ్లు పెట్టినారు. నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇట్లాంటి భావోద్వేగపూరితమైన మాటలు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు, మంచిది కాదు. ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డది, అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేని నాడు 2001లో కేసీఆర్ బయలుదేరిన నాడు మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, ప్రత్యర్థులకు కొదవ లేదు, ఏమీ లేని నాడు కూడా కేసీఆర్ను నెత్తిన పెట్టుకున్నది, గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు, నడిపించింది అదే ప్రజలు, మర్చిపోవద్దు. ఒక్క చిన్న ఎన్నికలో ఒక్కసారి 1.85% తేడాతోని మన మీద చిన్నపాటి అలక చూపెడితే దానికి ప్రజలను నిందించడం సోషల్ మీడియాలో మంచిది కాదు. దయచేసి ఎవరు కూడా పని చేయవద్దని, తెలంగాణ ప్రజల మనసు తిరిగి మల్లెట్ల కలుసుకుందాం, లోక్సభలో మల్లెట్ల జెండా పాతుదాం, మల్లెట్ల గులాబీ జెండా ఎగరేద్దాం అనే దిశగా ఆలోచన చేద్దాం తప్ప పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలను నిందించే విధంగా, ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడాలని నా విజ్ఞప్తి. మన నాయకుడు కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్తాడు, గెలుపుతోని పొంగిపోవద్దు, ఓడిపోతే పొంగిపోవద్దు. కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రసమై బాలకృష్ణ గారితో కలిసి ఇంకా చాలా మంది కవులు, గోరేటెక్కన్న, వరంగల్ శ్రీను అట్లాంటి వాళ్ళందరితో కూర్చొని పాటలు రాసేది. అందులో ఒక అద్భుతమైన పాట రాసింది, సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. అంటే 1857లో ఆనాడు మొట్టమొదటిసారి భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద మరలబడితే బ్రిటిష్ వాళ్ళు కర్కశంగా తొక్కి పారేశారు. దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైంది, ఫెయిల్ అయింది అని చెప్పి భారతదేశంలో ఉండే స్వాతంత్ర ఉద్యమకారులు అయ్యో ఇక మాతోని కాదు అని ఎక్కడోళ్ళు అక్కడ దుప్పటి కప్పుకొని పండుకుంటే దేశానికి స్వాతంత్రం వస్తుండనా? అట్లాగే రాజీ లేని పోరాటం విజయం సాధిస్తుంది,
ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు ఆనాడే పిడికిలు బిగించి మరి మన కవులు కళాకారులతోని పాటలు రాయించి తాను స్వయంగా కూర్చొని ఈ పాటలకు కొన్ని మెరుగులు కూడా దిద్దిన పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మనకు తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ, చాలా చిన్న ఎదురు దెబ్బ. 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనకు ప్రజలేమి చీకొట్టలేదు, ఈ సవతల బారేయలేదు. మనకు 39 సీట్లు ఇచ్చిన ప్రజలు. 39 సీట్లు అంటే 3వ వంతు 119లో చిన్న లెక్క కాదు. ఒక 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినాం. ఆ లిస్ట్ అక్కడ ఉన్నది. జుక్కల్లో 1152 ఓట్లు, దేవర ఖద్రలో 1382 ఓట్లు, సిర్పూర్లో 3000 ఓట్లు, బోధన్లో 3000 ఓట్లు, ఖానాపూర్లో 4289. అంటే ఒక్కసారి ఆలోచించండి, 600 ఓట్లు అటు ఇటు అయితే జుక్కలు గెలిచిపోదు. దేవర ఖద్రలో 700 ఓట్లు అటు ఇటు అయితే మనం గెలుపుము. 1500 ఓట్లతో సిర్పూర్ పోయింది, బోధన ఒక 1500తోని, 2200 ఓట్లతో ఖానాపూర్, 5000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, నారాయణఖేడ్ 6000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి. ఆదిలాబాద్, తాండూరు, కామారెడ్డి 3 సీట్లు 7000 ఓట్లతో పోయినాయి. ఈ 14 సీట్లలో ఒక 6-7 సీట్లు మనం గెలిచినా ఇవాళ ఏముంటుందన్న పరిస్థితి మీకే తెలుసు, నాకంటే బాగా. కాబట్టి మనకు జరిగిందేదో పెద్ద గొప్ప ఊహించలేని బాధపడి ఇంట్లో వండుకునేంత దరిద్రమైన ఓటమేం కాదు. అంత దూరం ఎందుకు, మన కరీంనగర్ సంగతే తీసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్లా గెలిచిందో ఒక్కసారి ఆలోచన చేయండి. పక్కనే ఉంటుంది ధర్మపురి నియోజకవర్గం. అక్కడ ధర్మపురిలో మన కొప్పుల ఈశ్వర్ మంత్రి గారు వారు ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు, ఎట్లా ఓడిపోయినారు? మా తమ్ముడు జమీల్ గారు, ఎక్కడున్నాడు జమీల్? జమీల్ బయట, ఆయన కొత్తపల్లికి జమీల్ బయట ఉన్నాడు. జమీల్ ఒక మాట అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో. ఒక మాట అన్నాడు, అన్నా భారతదేశం భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా అన్నాడు. భారతదేశము భావోద్వేగాల మీద ఓటేస్తుందన్నా, ఇమోషన్ మీద నడుస్తుందన్నా అన్నాడు. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? మన దేశంలో కొద్దిగా ఇమోషనల్ దేశము, ప్రజలు ఉద్వేగాన్ని, భావాన్ని, బాధను పంచుకుంటారు అన్నాడు. గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో. ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, అది వరకు 4 సార్లు ఓడిపోయింది. ఇంటింటికి తిరిగి ఏడ్చుకుంటా, అయ్యో నేను ఓడిపోయినా, రోడ్డు మీద పడతా, నేను ఇక మిగిలిన బతుక అన్న కాడికి. చొప్పదండిలో ఏం జరిగింది? అక్కడ గెలిచిన శాసనసభ్యుడు గతంలో 2 సార్లు ఓడిపోయింది. ఆయన కూడా ఇంటింటికి తిరిగి ఏడ్చుకుంటా, ఇక నేను బతుక, ఇక నాతో కాదు, ఆస్తులను నమ్ముకున్నా, అవుట్ అయిపోయినా, దయచేసి నాకు ఒక్క తాపు ఓటేయండి అని ఆయన తిరిగింది. మానకొండూరులో 4 సార్లు ఓడిపోయింది ఆయన, కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ఆయన అట్లే తిరిగిండు, అయ్యో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి, దండం పెడతా అని చెప్పేది వాస్తవమేనా? వేములవాడలో 4 సార్లు ఓడిపోయింది ఆయన మన చేతుల్లో, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. ఆయన కూడా అట్లే తిరిగిండు, అన్నా దండం పెడతానే, నేను మీ ఓన్నే, మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యండి, 4 సార్లు ఓడిపోయినా, 5వ సారి కూడా ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాను ఆయన తిరిగింది. సిరిసిల్లలో కూడా నా మీద పోటీ చేసిన ఆయన అదే ప్రయత్నం, నాకు 65 ఏళ్ళు వచ్చినాయి, వచ్చేసారి గుంటనో వస్తానో, ఈ ఒక్కసారికి అవకాశం ఇయ్యండి ఆయన. ఎక్కడికక్కడ సెంటిమెంట్తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచింది తప్ప ఇంకోటి కానే కాదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు. మన ఎమ్మెల్యే లేదో పని మంత్రులు కాదని కాదు, బాలకృష్ణ గారు ఏదో పని చేయలేదని కాదు, లేదా అన్నగారు రవిశంకర్ గారు పని చేయలేదని కాదు, సతీష్ అన్న పని చేయలేదని కాదు, లేదా లక్ష్మీనరసింహారావు గారు మంచోడని కాదు. కేవలం ఒక సెంటిమెంట్, అయ్యో పాపం 4 సార్లు ఓడిపోయాయి కదా, బాలకృష్ణకు 2 సార్లు ఓట్లు వేసినాం కదా, ఈ ఒక్కసారి గడి చూస్తే ఏమవుతుంది? మరి ఇక్కడ వేములవాడల ఇదివరకు టీఆర్ఎస్ ఓట్లు వేసినాం కదా, ఈ ఒక్క తాప వేస్తే ఏమవుతుంది అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో 2 సార్లు మీకు ఇచ్చినాం కదా బిడ్డ, ఈ ఒక్కసారి వాళ్ళు ఏమో చెప్తాను, బంగారం ఫ్రీ అంటాను, బస్సు ఫ్రీ అంటాను, జర చూస్తాం ఏమవుతుంది అని చెప్పి ఓట్లు వేసింది. అయినా ఒక్కసారి చూడండి ఇక్కడ ఏం జరిగిందో. కరీంనగర్ లోక్సభ మొత్తం తీసుకుంటే ఈ రోజు కూడా మనమే ముంగటున్నాము. ఇవాళ కూడా మనమే 5-6 వేల ఓట్లతోని మొత్తంగా చూసినట్టయితే లోక్సభ పరిధిలో మనమే ముంగటున్నాం. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, జడ్పీ చైర్మన్లు 5 ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇవాళ 5,000 ఓట్ల ముంగటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. ఏం జరుగుతుంది అంటే మొన్న ఏడుపులతోని, బొబ్బలతోని
కాళ్ళు పట్టుకొని కడుపుల తలబెట్టి ఓట్లు దొబ్బిన వాళ్ళందరూ ఇలా ఎమ్మెల్యేలు అయిన కాంగ్రెస్ నుంచి. వాళ్ళకి ఈసారి సానుభూతి ఉండదు, మన ఉండదు. అక్కడ చొప్పదండ్ల సానుభూతి ఉండదు, మానకొండూరులో సానుభూతి ఉండదు, వేములవాడలో సానుభూతి ఉండదు, హుస్నాబాద్లో సానుభూతి ఉండదు, మన్ను కూడా ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది ఈసారి? అక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు అడుగుతారు, ఏమాయ బిడ్డ మీ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, ఏమాయే అని అడుగుతారు. ఏం మాటలు చెప్పిండు అని మీరు అనొచ్చు. నేనేం విమర్శ చేస్తలేను, నేను గుర్తు చేస్తున్నా. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి ఆయన నోటంబడిన విందాం. పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు ఆయన? రైతులు ఎవరన్నా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే అర్జెంటుగా ఉండ్రి, అర్జెంటుగా పోయి 2 లక్షల లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నేను వస్తున్నా కడతా అని ఒక్కసారి ఏమేం చెప్పిన ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్యే బ్యాంక్ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మెల్యే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కడ మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి. 10 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. గిన్ని కథలు చెప్పింది, గిన్ని కథలు. మీ అందరికి పుస్తకాలు ఇచ్చిండ్రా, ఫోల్డర్ ఇచ్చిండ్రా? ఆ పుస్తకాలలో మంచిగా పని చేయండి. ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొంటపోయి ఇంట్లో మొత్తంలో చీకటి అర్రేదైతే ఉంటుందో ఆడికి పోయి అందులో ఒక మంచి అల్మారా చూసి అల్మారాలో ఫోల్డర్ వారేయండి, మళ్ళీ తీసి చూడకూడదు. అంతేనా? తీసి చూస్తారా? చదువుతారా? పొరపాటున ఒక్కసారి ఆ ఫోల్డర్ తెరుగుని నేను చెప్తా. సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు, మరి కట్టకుండా ఊకుందామా? ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి? ఒకసారి పెట్టవా. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వెంకటరెడ్డి గారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీ చెవులతో మీరే చూడండి. ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టొద్దని. అది పెడతావా తమ్మి? మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేందుకే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు, మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కట్టదు. 200 యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదలు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు, మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. 10 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాగా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి, వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది. 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది. 9కి మన గవర్నమెంట్ అయినా మరో 400 బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొచ్చు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పింది కట్టొచ్చని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పుర్రి అని మంత్రి గారు చెప్పిండు. ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు. అందుకే నేను అన్నా, నేను నా సొంత కవిత్వం కాదు, నాకేం అక్కస్ లేదు. మీరే చెప్తారు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి, మేమే కడతామని సోనియా గాంధీ కడుతుందని ఒక ఆయన అన్నాడు. వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు. అందుకే నేను మీకు అందరికి విజ్ఞప్తి చేసేది, సోషల్ మీడియాతో పవర్ ఏంటంటే, ఇవాళ ఈ మాధ్యమాలు వచ్చినాక మీ పవర్ ఏంది అంటే, ఇక్కడ కూర్చున్నది 1750 మంది, కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు 1000-2000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్న వాళ్ళు ఈ రూమ్లో ఉన్నారు మీరు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 1969లో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగిన నాడు, ఆనాడు ఊర్లలో పేపర్లు లేవు. ఇవాళ పేపర్ రేపు లేదా ఎల్లుండి వచ్చేది, బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేది. ఒక్క ఆల్ ఇండియా రేడియో ఉంటుండే, అది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే రేడియో.
వానికి బుద్ధి పుడితే వారు తెయ్యాలి, లేకపోతే ఏసుడు లేదు. అయినా తెలంగాణ ఉద్యమం దావానలంలాగా ఎవరన్నా అంటిస్తే అంటుకున్నట్టు మొత్తం ఊరూరుకు అంటుకున్నది. ఎట్లా? ఒకరికొకరు చెప్పుకున్నారు. ఒకరికొకరు చెవులలో చెప్పుకొని బిడ్డ తెలంగాణ వస్తేనే మనకు న్యాయం అవుతుంది, మనకు లాభం జరుగుతుంది, మనకు మరి తెలంగాణ వస్తేనే ఇన్సాఫ్ దొరుకుతుంది అని ఆనాడు ఒకరికొకరు చెప్పుకొని ఏ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఆ రోజు ఇంటింటికి అంటించిండ్రు, ఒక దీపంతోని ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. ఆ తర్వాత మెల్లగా మెల్లగా పేపర్లు పెరిగినాయి, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, 24 గంటలు చూపెట్టే టీవీలు వచ్చినాయి. కానీ ఇవాళ వాటన్నిటిని తలదన్నేది సోషల్ మీడియా. ఇంతకుముందు వినోదన్న చెప్పిండు, ఆ 5 అస్త్రాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, అదేవిధంగా ఫేస్బుక్, ఈ 5 అస్త్రాలతోనే వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి, పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతుంది అంటారు. ఒక్క అబద్ధం 100 అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు. గదవన్నీ నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు. ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు, వాళ్ళ మాటలు. నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా కలలు కూడా అనుకోలే. అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము, ఇవన్నీ నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలే. నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ పోయినారు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఏది పడితే అది ఫ్రీ అనుకుంటా ఒర్లుకుంటూ పోయినరు. వాళ్ళు కూడా అనుకోలే మనం లెక్క కడతాం, 420 హామీలు దొరకబడతాం అనుకోలే. అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమా, ఆ ఓట్లది చూడండి ఒక్కసారి మీరు. ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లల్లో అంటే, తప్పకుండా మొన్న కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళల్లో చాలా మంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు. ఇదేమిరా నాయన, కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే, ఇదేం గుంపు మేస్త్రి పాలనరా నాయన, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, గదేం పదవే, గుంపు మేస్త్రి లెక్క, ఒకడు సున్నం కొడతాడు, ఒకడు సిమెంట్ వేస్తాడు, నేను గిట్ల అంటే అయిపోతుంది అన్నాడు. అదే టూత్ పాలిష్ లెక్క ఏమున్నది అన్నాడు. అందుకే అనుభవం లేదు కాబట్టి, అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఏం చేసిండు, పైస కూడబెట్టి 7,500 కోట్లు జమ చేసి 70 లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో టింగు మనం అడుకుంటా వారం రోజులలో రైతు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. గుంపు మేస్త్రి గారు పాపం డిసెంబర్ 3 ముఖ్యమంత్రి అయినాక ఈ రోజు వరకు రైతు బంధు ఏయానా తెలుస్తలేదు, వద్దా తెలుస్తలేదు. కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాడు. నేను రైతు భరోసా చాలు చేసినా, అది రైతు భరోసా అనట దాని పేరు, మొన్న చెప్తాడు దావోస్లో. పచ్చి అబద్ధం. రైతు భరోసా చాలు అయ్యిందా? రైతు భరోసా అంటే 15,000 వేయాలి కదా, మరి ఒక పంటకు 7,500 వేయాలి కదా, ఒక కాలానికి వేసిండా? మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇవాళ డూప్లికేట్ మాటలు మాట్లాడుతాడు గుంపు మేస్త్రి గారు దావోస్లో. నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు, వాళ్ళు రోజుకు 10 సార్లు దొరుకుతారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది, మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసి కొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. ఒకసారి పెట్టవా అన్నవారు మీరు చెప్పుతూ ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు ఏమంటే చెప్పు తీసుకొని కొడితే ఇంకెవడన్నా మళ్ళా మాట అంటే, ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏనోళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు.
క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరపున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి, పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు. తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. పాపం మా ఆటో అన్నలు, ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, వాళ్ళు మార్పు కావాలని ఆయనతో ఓటేసింది. అందరే లేదు, కొందరు వేసారు. అందరు వేసారని నేను ఎట్లా అంట, కానీ కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు అదేదో బోర్డు పెడతాడట, నెలగిన్ని పైసలు ఇస్తారట, సంక్షేమం అట, ఏదో అవుతుందట, కేసీఆర్ మంచిగానే చేసిండు కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తాడట అని చెప్పి నీకు 2 సార్లు ఇచ్చినాం కదా, వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చింది. ఏమైంది ఇచ్చిన పాపానికి? ఇలా వాళ్ళ కొంప కొల్లేరైంది. వాళ్ళు మంట మీద ఉన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని జీవులు, వాళ్ళు మంట మీద ఉన్నారు. వాళ్ళు ఇలా ఎదురు చూస్తాండ్రు, ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు? రేపు జెడ్పీటీసీలో దొరుకుతారా, కౌన్సిలర్లు దొరుకుతారా, పార్లమెంట్లో దొరుకుతారా, సొసైటీ ఎలక్షన్లో దొరుకుతారా? యాడ దొరుకుతాడా కర్రు గాల్చి వాత పెట్టేందుకు 6.5 లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు చేయవలసింది ఒకటే. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, 2189 బూత్లు ఉన్నాయి. బూత్కొక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా, తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకొని మీరు చేయవలసింది ఒకటే. మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి, మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కాడ పోయి మాట్లాడినరి, ఒక వీడియో తీయండి, తీసి మాకు పంపిండ్రి. మేము మీకు పంపించరు కాదు, మీరు కూడా మాకు పంపిండ్రి. వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళు ఏమనుకుంటారో అడుగుండ్రి. మనం ఎన్నడూ అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని, ఎన్నడూ అనుకోలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఏం చేసినాం? మీ ఇంటికే అధికారులు వచ్చిండ్రు, మీరు ఇంట్లోనే కూర్చోండ్రి, కదులకుండ్రి, బొంబాయిలు ఉన్నోళ్ళు, దుబాయ్లు ఉన్నోళ్ళు కూడా దయచేసి రండ్రి, వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయిండ్రు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చిండ్రు రాలేదు ఆనాడు వచ్చిండ్రు. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమైతుంది? లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇలా క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, ఇత్తనాల దుకాణాల ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనాయి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి. 13 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే గ్యారంటీలోనే 3 హామీలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, రెండవది ఫ్రీ సిలిండర్, 500 రూపాయలకు సిలిండరు, మూడోది ప్రతి మహిళకు 2500 రూపాయలు. మరి ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిద్దరు సంతకాలు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో 1,57,00,000 మంది 18 ఏళ్లు నిండిన మహిళలు ఉన్నారు. 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పిండ్రు. అలా రాసింది 420 పుస్తకంలో చూడండి. 420 పుస్తకంలో మహిళలకు ప్రతి నెల 2,500 భృతి అన్నారు. 1,57,00,000 మంది మహిళలకు ప్రతి నెల 2,500 ఇయ్యాల్సిందే. తప్పించుకునే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళ తాట తీసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇడిచిపెట్టొద్దు,
ఇడిచిపెట్టొద్దు. ప్రజల తరపున ప్రశ్నించాలే, నిలదీయాలే, వాళ్ళ తాట తీయాలే. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారు మాకు మొదటి రోజు పిలిచి చెప్పిండు, ఒక 100 రోజులు ఇడిచిపెట్టండి, ఏం మాట్లాడకండి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా కూర్చోవాలి, వాళ్ళు కూడా చదువుకున్నాక మాట్లాడదాము, 100 రోజుల్లో నిలబెడతాం, మాటలు నిలబెట్టుకుంటామని వాళ్ళు చెప్పిండ్రు. 100 రోజులు సమయం ఇద్దామని కేసీఆర్ గారు అన్నారు. మేము కూడా అంతే మర్యాదగా ఉన్నాం. వాళ్ళు గెలిచిన రోజు, మనం ఓడిపోయిన రోజు డిసెంబర్ 3 నాడు నేనే ప్రెస్కు మాట్లాడినా. ఏమన్నా నేను అన్నాడు, 2 సార్లు మమ్మల్ని ప్రజలు గెలిపించిండ్రు, వాళ్లకు రుణపడి ఉంటాం, వాళ్లకు ధన్యవాదాలు. ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, దాన్ని కూడా నిలుపుకుంటాం, దానిలో కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో చేసి చూపెడతామని చెప్పి కూడా నేను చెప్పిన. మర్యాదగా ఉన్నాం, పొల్లు మాటలు మాట్లాడలే, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడలే, గెలిచిన వాళ్ళు మాట్లాడలే, ఎక్కడేం తప్పు మాట్లాడలే. కానీ ఏ రోజైతే అసెంబ్లీకి పోయినామో ఆ గవర్నర్ గారి ప్రసంగం అని పెట్టింది, అది కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీలో మాట్లాడేదానికంటే హీనంగా పెట్టిండ్రు ఆ ప్రసంగం. కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణను నాశనం చేసిండు, కేసీఆర్ గారు తెలంగాణను విధ్వంసం చేసిండు, కేసీఆర్ అప్పులపాలు చేసిండు, రాష్ట్రం దివాలా అయిపోయింది అని రాజకీయంగా దివాలాకోరు మాటలు మాట్లాడితే ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది శాసనసభలో. ఆ రోజు నేను, హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు ముగ్గురం కూడా గుంపు మేస్త్రి గారిని, వాళ్ళ మంత్రులను ఆ రోజు శాసనసభలో అడిగినాం. ఎదురుదాడి చేయాల్సి వచ్చింది. బాగానే మాట్లాడామా మన పార్టీ నుంచి? పర్వాలేదా? మరొక్కసారి ఆలోచించుండ్రి. కేసీఆర్ గారు తయారు చేసిన 3 సైనికులే అట్లా మాట్లాడితే అసలు కమాండర్ దిగితే ఎట్లుంటుందో ఆలోచన చేయండి. అసెంబ్లీలో అసలు కేసీఆర్ గారు హౌస్కి వస్తే ఎట్లుంటుందో ఊహించండి అని నేను అడుగుతా ఉన్నా. అందుకే నేను మీకు చెప్పేది, మనం ఏం చేయాల్సిన పని లేదు, బ్రహ్మాండంగా వాళ్ళను వాళ్ళ 420 హామీల పుస్తకమే పట్టుకోవాలి. ఇంకొక మాట నేను మీకు చెప్తున్నా, వాళ్ళు ఆల్రెడీ నాలుక మడతేసుడు స్టార్ట్ చేసిండ్రు. 420 హామీల పుస్తకంలో ఒక హామీ ఉన్నది, చూడండి, హామీ నంబర్ 46. ఒకసారి పుస్తకం తెరవండి. 46వ హామీ, హామీ నంబర్ 46, నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తాం అని చెప్పింది వాళ్ళో వీళ్ళో కాదు, స్వయంగా ప్రియాంక గాంధీ గారిని పిలిచి, సోనియమ్మ కూతురు ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఆమెతో చెప్పించి ఆగాగాదు యూత్ డిక్లరేషన్ అని పెట్టించింది. మొన్న అసెంబ్లీలో అడిగినాం, మన హరీష్ రావు గారు అడిగినారు, ఏమని డిప్యూటీ సీఎం గారిని, బట్టి విక్రమార్క గారిని, బట్టి గారు మరి ఎప్పుడు చాలు చేస్తారు, మీరే అన్నారు కదా 100 రోజుల్లో నిరుద్యోగ భృతి ఇస్తాం, యువ వికాసం ఏదో అన్నారు కదా, 4000 రూపాయలు ఎప్పటి నుంచి చాలు చేస్తామని అడిగిండు. యాద్ చేసిండు, డిమాండ్ చేయలేదు, యాద్ చేసిండు. దానికి ఆయన ఏమన్నాడు తెలుసా? ఈనుండి నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. నిరుద్యోగ భృతి 6 గ్యారెంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे. కానీ మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे. బట్టి గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఇస్తామని చెప్పలేదండి, మేము ఇస్తామని చెప్పలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం, నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదని చెప్పి హామీ నంబర్ 46కు ఆల్రెడీ తెలంగాణ యువతకు శటగోపం పెట్టే ప్రయత్నం ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. అందుకే ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ బలగంలోని మా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలతో నేను కోరేది, ఈ వీడియోను తప్పకుండా పంపించాలి. ఈ వీడియోను తప్పకుండా ఇంటింటికి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెకు పంపించి వీళ్ళ డొల్లతనాన్ని ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకవైపేమో కాంగ్రెస్ వాళ్ళు ఇట్లాంటి మాటలు, వాళ్ళు ఇచ్చిన హామీలు, అడ్డగోలు హామీలు, ఇవాళ తప్పించుకునే ప్రయత్నాలు, వాళ్ళ కుప్పిగంతులు ఒకవైపు. మరొక వైపు మన దురదృష్టం, ఇవాళ తెలంగాణలో కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా గెలిచింది, 4 గెలిచింది. ఆ 4లో అగ్రగణ్యుడు, మహానుభావుడు మీ కరీంనగర్ ఎంపీ గారు. ఎంత గొప్పవాడంటే ఆయన 5 ఏళ్లలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే, మనకు క్యాలెండర్ గురించి మాత్రం మంచిగా చెప్పిండు. అన్నా ఈరోజు ఏం వారం అన్నా, ఒకసారి పెట్టిపోయా, ఏ వారం అన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ జగన్ మొత్తమన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ జగన్ మొత్తమన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ జగన్ మొత్తమన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ జగన్ మొత్తమన్నా. ఈరోజు ఏం వారం అన్నారు, రేపేం వారం అన్నా.
ఈ పాటి దానికి క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోతున్నా కరీంనగర్ వాళ్ళు మీరు ఎంపీ ఎందుకు మీకు నేనేమంటున్నా ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడినా ఎట్లుందంటే వాళ్ళు వచ్చినాకనే మనకు బొట్టు పెట్టు నేర్పించిండ్రు, వాళ్ళు వచ్చినాకనే మనకు గుళ్ళకోవడం అనేది అలవాటైంది, వాళ్ళు వచ్చినాకనే దేవుణ్ణి వాళ్ళే కొత్తగా ఏదో మనకు పరిచయం చేసిండ్రు అన్నంత బిల్డప్ ఇస్తారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనం కూడా హిందువులమే, మనం కూడా హిందూ ధర్మాన్ని బలంగా నమ్మేటోళ్ళమే, కానీ వాళ్ళ లెక్క రాజకీయం కోసం మాత్రం దేవుణ్ణి ఎన్నడూ వాడుకోలేదు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టినా దాన్ని రాజకీయం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. దేవుణ్ణి ధర్మాన్ని శ్రద్ధతోని అకుంఠితమైన భక్తితోని కొలిచే వాళ్ళు దేవుణ్ణి రాజకీయాల్లో గుంజరు. ఇవాళ దిగజారుడు రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్ గారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటుకి ఏం చేసిండు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉందా? నేను డిమాండ్ చేస్తున్నా, కరీంనగర్ వేదికగా బండి సంజయ్ గారిని సవాల్ చేస్తా ఉన్నా. బండి సంజయ్ గారు, స్థలం మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి మా వినోదన్న వస్తాడు, వినోదన్నతోని ముఖాముఖి బహిరంగ చర్చకు రా. నువ్వేం చేసినావు నీ 5 ఏళ్లు ఎంపీగా కరీంనగర్ లోక్సభ స్థానానికి? వినోద్ కుమార్ గారు ఏం చేసిండ్రో సవాల్ విసురుతా ఉన్నాం. బీఆర్ఎస్ తరఫున రా, చెప్పు, వచ్చి కావాలంటే మేమే హాల్ బుక్ చేస్తాం, మేమే మొత్తం ఇంతజాం చేస్తాం, రా వచ్చి మా వినోదన్నతోని ఒక్క డిబేట్లో, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, సబ్జెక్ట్ కూడా నీ ఇష్టం, హిందీయా ఇంగ్లీషా తెలుగా నీ ఇష్టం, ఏం మాట్లాడతారు పోయి నాకు అర్థం కాదు. ఒక్క మాట్లాడితే మతం అంటాడు. నేను ఒకటి అడుగుతున్నా, మతం అయితే వేమ్లవాడలో రాజన్న దేవాలయం లేదా? కరీంనగర్ లోక్సభ పరిధిలో వేమ్లవాడలో రాజన్న దేవాలయం లేదా? ఇల్లందకుంటలో హుజూరాబాద్లో ఇల్లందకుంటలో రామ్లవారి దేవాలయం లేదా? ఎక్కువ దూరం లేదు, పక్కనే సొప్పదండిలో కొండగట్టులో అంజనాలయం లేదా? మరి ఈ 3 గుడులున్నాయే, 5 పైసలు తెచ్చినవా? నరేంద్ర మోడీని అడిగి 5 ఏళ్లలో 5 పైసలు తెచ్చినవా? ఒక్క గుడి గట్టలే, ఒక్క బడి గట్టలే, మీదికెళ్ళి బిల్డప్ ఒకటి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, గంగుల కమలాకరన్ ఇక్కడనే ఉన్నాడు. గంగుల కమలాకరన్న తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని, అక్కడ ఉండే టీటీడీ బోర్డు చైర్మన్ కలిసి ఇలా అద్భుతమైన అపురూపమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించింది మా గంగుల కమలాకర్ గారు, మా వినోద్ కుమార్ గారు కాదా? ఇది వాస్తవం కాదా? అంటే ఇక్కడ హిందువు కానోళ్ళు ఎవరు ఉన్నారు? ఇవాళ గంగుల కమలాకర్ గారేమో ఇక్కడ 10 ఎకరాలు ఇప్పించి కేసీఆర్ గారితో మాట్లాడి వినోద్ కుమార్ గారు ఆయన కలిసి బ్రహ్మాండమైన గుడి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తే అక్కడికి వచ్చి మాత్రం మొక్కుకొని పోయింది, అది వేరే విషయం. కానీ సాటుకొచ్చిపోయిందా?